ఇది ఇండోనేషియన్ గోల్డెన్ పపాయ వెరైటీ. ఇది మనకి ఫస్ట్ టైం ఇండియాలోకి అంటే దాదాపుగా సంవత్సరంన్నర అయింది ఇండియాలోకి వచ్చి. కేరళలో సాగు చేస్తున్నారు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే సాగు చేయట్లేదు. మేము ఫస్ట్ టైం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం వీటిని. వచ్చిన తర్వాత అసలు ట్రయల్ పర్పస్ చూద్దాం, ముందు మనం చూడకుండా రైతులకు ఇస్తే మళ్ళీ తర్వాతే వచ్చే ఇబ్బందులు ఏంటనే మనకు తెలియదు కనుక, విదేశీ మొక్క కనుక కొంత ట్రయల్ చూద్దామనే ఉద్దేశంతో మనం దీన్ని మనమే పండిస్తూ జరిగింది. 200 మొక్కలు తీసుకొచ్చామండి. 200 మొక్కలు మనం తీసుకొచ్చి ఇప్పుడు సుమారుగా 1 సంవత్సరం 9 నెలలు దాటింది. అంటే దగ్గరగా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే ఈ మొక్కలో కాయ సైజు బాగా ఫీజిబుల్గా ఉంది. అంటే 2.5 నుంచి 3 కిలోల మించి కాయ సైజు రావటం లేదు. ఇది 3 కిలోల లోపల కాయ సైజు ఉండేటప్పటికి మనకు పర్చేజ్ చేస్తున్న ఎమెచ్యూర్ కస్టమర్స్ అంటే ఒక ఫ్యామిలీ కోసం కొనే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అదే మనకి రెడ్ లేడీ మిగతా వెరైటీలు చూసుకుంటా ఉంటే 6 కిలోలు 7 కిలోలు ఒక్కోసారి అయితే 9 కిలోలు కూడా ఫస్ట్ జనరేషన్ కాపులో 9 కిలోలు కూడా మనకి వెయిట్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. ఒక ఫ్రూట్ షాప్ వాళ్ళు లేకపోతే ఒక జ్యూస్ షాప్ వాళ్ళు లేకపోతే మొక్కల కోసం అమ్ముకునే వాళ్ళు వాళ్ళకైతే ఆ హెవీ వెయిట్లు వర్కౌట్ అవుతున్నాయి. కానీ ఇంట్లో యూజ్కి తీసుకెళ్తున్న ఒక మామూలు గృహస్థులకి వీళ్ళకి అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీనికోసం అని చెప్పి ఈ వెరైటీలు ఈ సైజు లక్షణం గమనించిన తర్వాత ఆ రకంగా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొస్తుంది జరిగింది. అయితే ఈల్డింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి చెట్టుకి అరటను ఇండోనేషియన్స్ ఇచ్చిన పొటెన్షియాలిటీ, దానికి ఉన్న అరటను కాసే పొటెన్షియాలిటీ ఉందని వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పిన మాట. అయితే మనం కూడా దాదాపుగా దాన్ని ఏకీభవించవచ్చు అనుకుంటున్నాను నేను కూడా. అయితే కొన్ని కండిషన్స్లో మేము కొన్ని ట్రయల్స్ చూసుకుందాం అనే ఉద్దేశంతో చెట్లని పోషకాలు కంటిన్యూగా ఒకే రకంగా ఇవ్వకుండా కొద్దిగా అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వస్తాం జరిగింది. దాంతో మాకు కొద్దిగా ఈల్డింగ్స్ కొద్దిగా అప్ అండ్ డౌన్ వచ్చిన మాట వాస్తవం. దీంట్లో మాకేమైందంటే పోషకాలు మేము తగ్గించినప్పుడు చిన్న పిందెలు, కాయ సైజు రాకపోతాం, షేప్ అవుట్ అవుతాం, ఇవన్నీ కూడా మేము లక్షణం గమనించాం. ఈ పోషకాలు తగ్గించుకుంటా మధ్యలో పెంచుకుంటా వచ్చిన కారణం ఏంటంటే షేప్ అవుట్ అంటే ఇట్లా వస్తుందండి. ఈ పోషకాలు తగ్గించుకుంటా వచ్చిన మేజర్ కారణం ఏంటంటే ఇప్పుడు మాకు చాలా కాలం దీంట్లో ఒక వైరస్ అనేది 1 సంవత్సరం పాటు కూడా ఎక్కడ రింగ్ వైరస్ మాకు బయటపడలా. సరే మేము ఇస్తున్న ట్రీట్మెంట్తో రింగ్ వైరస్ రాలేదేమో, అసలు అది వస్తుందా రాదా చూద్దామనే ఉద్దేశంతోనే మేము కొంతకాలం 3 మంత్స్ పాటు దీనికి ఇస్తున్న మేము రెగ్యులర్ కోటా మందులు ఆపేసిన తర్వాత మాకు వైరస్ దీంట్లో కూడా కనపడింది. కానీ దీంట్లో మేము గమనించిన అత్యంత సంతోషించదగిన విషయం ఏంటంటే వైరస్ వచ్చిన తర్వాత కూడా మొక్క మళ్ళీ తిప్పుకుంది. ఈ మొత్తం వైరస్ దాదాపు ఈ పక్కన కూడా ఉంది, ఇంకా తిప్పుకోవాల్సిన మొక్క. ఇవన్నీ కూడా మీకు వైరస్ అటాక్ అయిన మొక్కలే. ఇవన్నీ వైరస్ అటాక్ అయినప్పుడు కాయ మీద ఏర్పడిన చిన్న మచ్చలు కూడా మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ వీటి ట్రీట్మెంట్ వీటికి వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా మనకు వైరస్ తిప్పుకుంటున్నాయి, మళ్ళీ ఆకులు మళ్ళీ ఫ్రెష్గా వస్తున్నాయి, మొక్క మళ్ళీ కాయ అప్పటి నుంచి వచ్చే పింద ఆగిపోయి మళ్ళీ వచ్చిన పింద మళ్ళీ హెల్తీగా వస్తుంది, గ్రోత్ బాగుంటుంది. ఇది మేము దీంట్లో ఒకటి గమనించాము, మేము భయపడినట్టే బెరుకులు వచ్చినాయి కొద్దిగా. మా దాదాపుగా 230 మొక్కలు చిల్లర మేము ప్లాంటేషన్ చేస్తాం జరిగింది. వీటిల్లో దాదాపుగా మాకు మా నోటీసులో ఒక 9 మొక్కలు మాకు ఈ రకంగా గ్రీన్ కాయలతో వచ్చినాయి మొక్కలు. వాటి గ్రోత్ కూడా చాలా హెవీగా ఉంది. కానీ కాడ మాత్రం వీటికి మళ్ళీ yellowish ఉంది. బట్ టేస్ట్ విషయంలో మాత్రం 2 ఒకేలాగా ఉన్నాయి. వాటికి వైరస్ అనేది అసలు అటాక్ కాలేదు. ఈ బెరుకు మొక్కకి, ఇంత పెద్ద మొక్కకు కూడా అంత లోడ్ ఉన్న చెట్టుకు కూడా వైరస్ అనేది రాలేదు. వీటితో పాటు వాటికి కూడా ఫీడింగ్ ఆపాము, వీటితో పాటు వాటికి కూడా వాటర్ డ్రైనెస్ వాటర్ తగ్గించాము అని దీనికి అట్లా చేసాం, వాటికి అట్లాగే చేసాం. కానీ వాటికి మాత్రం వైరస్ అటాక్ కాల. అంటే రెసిస్టెన్స్ పవర్ అయితే దాంట్లో ఎక్కువ ఉంది, వైరస్ రెసిస్టెన్స్. కానీ దీంట్లో మాత్రం వైరస్ వచ్చినా సరే తిప్పుకునే లక్షణం అయితే దీంట్లో ఉంది. అంటే మనం చెట్టుకి కెమికల్ మీద ఓన్లీ కెమికల్ ఇచ్చుకుంటా వచ్చిన చెట్లలో అయితే మాత్రం మాకు వైరస్ కంట్రోల్ కాల. ఆర్గానిక్ మెటీరియల్స్, బయో ఫెర్టిలైజర్స్ వాడుతున్నప్పుడే మాకు ఈ వైరస్ కంట్రోల్ చేస్తానికి చెట్టుకి సరిపడా స్ట్రెంత్ వచ్చిందని మేమైతే ఫీల్ అయ్యాం. ఒక చెట్టు నుంచి 500 కేజీలు తీసుకోవచ్చు అన్న కంపెనీ వాళ్ళ మాటల్ని మేమైతే విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మేము చూసిన దీంట్లో మాకున్న దీంట్లో ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే ఈ చెట్టు మొదల్లో మేము మట్టి కూడా తెప్పించాల్సి వచ్చింది కొన్ని చెట్లకి, కాయ నేల కానకుండా.
తప్పించి ఆ రకంగా తీసుకుంటూ వచ్చాము. ఇప్పటికి దాదాపుగా 9 సంవత్సరం 9 నెలలు దాటింది ఈ మొక్క మేము ప్లాంటేషన్ చేసి. దీని వయసు గింజ మొలకెత్తిన దగ్గర నుంచి ఈ రోజుకి ఈ స్టేజ్లో ఉంది ఈ మొక్కలు. మొక్క అయితే నేనైతే సాటిస్ఫాక్షన్ ఈ మొక్కతో. ఇక నుంచి ధైర్యంగా రైతుకి ఇవ్వచ్చు దీన్ని అని మేము ఆలోచిస్తున్నాము. ఇక 10-15 రోజుల్లో రైతులకు కూడా అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పి అనుకుంటున్నాం. రుచిపరంగా తైవాన్ రెడ్ లేడీ దానికి దీనికి పోలిస్తే ఏది రుచి బాగుంది అంటున్నారు? తైవాన్ స్వీట్నెస్ కానీ పోషకాలు కానీ పోల్చితే దానికన్నా దీంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉందండి. అయితే దాంతోపాటు దీంట్లో షుగర్ కంటెంట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుందని విన్నాను నేను. అది అయితే ఇంకా పారామీటర్స్ అడిగాను కంపెనీ వాళ్ళని. వాళ్ళు తొందరలోనే అనలైజేషన్ ఇస్తా అన్నారు. ఇవ్వగానే మీకు కూడా అందిస్తాం. అది అంటే ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టొచ్చండి ఇది వేస్తే? రెడ్ లేడీ వేస్తున్నట్టే వేసుకుంటే వెళ్తావేనండి. సుమారుగా ఎకరానికి 1300 మొక్కలు చిల్లర 1400 మొక్కల దాకా మనం దీన్ని ఎకరానికి వేసుకుంటే వెళ్ళచ్చు. అంటే రైతు వారికి మనం ఆలోచించినట్టు అయితే కనుక తైవాన్ రెడ్ లేడీ వేస్తే వెయిట్ ఎక్కువ వస్తుంది కాయ అని చెప్పి మీరే అన్నారు కదా. అవును. అంటే దాన్ని ఆ మొక్క పెడితే ఇప్పుడు ఇండోనేషియన్ వెరైటీ పెట్టుకుంటే కనుక ఈల్డింగ్ లో దీన్ని మ్యాచ్ చేయొచ్చా? ఒకటే రకమైన ఈల్డింగ్ మనకు వస్తుందా? ఒకే రకమైన ఈల్డింగ్ ఖచ్చితంగా వస్తుందండి. దీంట్లో నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ ఉంది. రెడ్ లేడీలోకి వచ్చేటప్పటికి మీకు నెంబర్ ఆఫ్ పీసెస్కి వెయిట్ వచ్చినప్పటికి 2 దాని కెపాసిటీ కూడా ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చేది మనకు 500 కిలోస్ పర్ చెట్టు అంటున్నారు, ఒక ప్లాంట్కి అంటున్నారు. మన రైతులు ప్రాక్టికల్గా వచ్చేటికి 100 కేజీలు తీస్తున్నారా, 200 కేజీలు తీస్తున్నారా, 150 కేజీలు తీస్తున్నారా అనేది వాళ్ళ ఫీడింగ్ ప్రాక్టీసెస్, కల్టివేషన్ ప్రాక్టీసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అది దీంట్లో అయితే 500 కేజీలు దీంట్లో కానీ రెడ్ లేడీలో కానీ తీయొచ్చు నేనైతే పూర్తిగా విశ్వసిస్తాను 100%. అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ ఉంది, అంత పెద్ద కాయలు కాబట్టి అమ్మలేకపోతున్నా కంప్లైంట్ రైతుల దగ్గర నుంచి లేదండి. జనాల్లో కొనే మార్కెట్లో ఇది మీరు గమనించండి. మీరు పళ్ళబండి మార్కెట్లో మీకు కొనే పర్చేజ్ను కూడా గమనించండి. మీడియం సైజ్ కాయలు, చిన్న కాయలు ఉన్నాయో ఎత్తుక్కుంటారు ముందు. ఆ తర్వాతే మీకు పెద్ద సైజు బొప్పాకాయకి వస్తారు. ఇది మీకు సిటీస్లో వెళ్తాయి పెద్ద సైజు బొప్పాకాయలు. కానీ మీకు సిటీస్లో కూడా ఎక్కడంటే ఒక కమర్షియల్గా దాన్ని యూజ్ చేస్తున్న వాళ్ళకి, అదే ఒక జ్యూస్ షాప్ అవ్వచ్చు, లేకపోతే ఒక స్లైసెస్ చేసి సలాడ్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు పెద్ద సైజుకి వస్తారు మీకు. కానీ దీనికి ఎక్కువగా మీకు హౌస్ హోల్డ్ వాళ్ళు ఎక్కువగా మీకు చిన్న సైజు కాయలే ఎలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఇండోనేషియన్ వెరైటీ మాక్సిమం కాయ సైజ్ ఎంత వచ్చే అవకాశం ఉందండి? 3 కిలోల వరకు వస్తుందండి. ఒక కాయ 3 నుంచి 3 కిలోలు యావరేజ్ మీకు మాక్సిమం సైజు 3 కిలోలు లెక్క వేసుకోవచ్చు. అంటే ఇది రావడమే గోల్డెన్ కలర్ లో వస్తుంది, వస్తమే పసుపు రంగులోకి వస్తుందండి. మీకు కాయ ముదిరి రంగు తయారయ్యేటప్పటికి బంగారపు రంగులోకి మెల్లిగా టర్న్ అవుతూ ఉంటుంది. మనకి ఆ ఇండోనేషియన్ గోల్డెన్ వాళ్ళు పెట్టిన పేరుకి దాదాపుగా బంగారు వర్ణంలోకి దగ్గరగా వచ్చేస్తుంది. మీకు కాయ పూర్తిగా పండిన దానికన్నా కూడా అరమాగిన పండులో మీకు టేస్ట్ బాగా ఎక్కువ వస్తుంది. పూర్తిగా పండిపోయి ఇది మెత్తబడిపోయిన పండు కన్నా కూడా కొద్దిగా గట్టిదనంలో ఉన్న పండు మీకు టేస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు రైతుకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయండి? ఒకవేళ ఇది రావాలి మ్యాక్సిమం 4 రోజుల లోపల అందుబాటులోకి ఇవ్వగలుగుతామండి. లోపల ఫ్లష్ ఏ కలర్లో ఉంటుందండి? ఇది ఫ్లష్ పూర్తి ఆరెంజ్ కలర్లో ఉంటుందండి. మీరు ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూడవచ్చు కాయని. ఇది మీకు మేము ట్రయల్స్ కోసం వదిలిన టైంలో న్యూట్రిషన్ బాగా తక్కువగా ఉన్న టైంలో పండిన మాకు కాయ ఇది. ఈ కలర్ మీరు గమనించండి. ఇది మనకు ముదిరిపోయిన కాయ, పక్వానికి వచ్చిన కాయ వచ్చే కలర్ ఇది. దీన్ని ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ కాయ ఈ రకంగా ఉంటుంది. దీని లోపల కలర్ ఎట్లా ఉంటుంది. ఇది మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇది 100% న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అని మాత్రం మనం అనుకోకూడదు. ఒరిజినల్ ఇది మీకు దీంట్లో కన్నా కూడా ఇంకా బాగా ఏపుగా పెరిగిన దాంట్లో మీకు ఒరిజినాలిటీ బాగా కనబడుతుంది. అంటే సుమారుగా ఈ ఇండోనేషియన్ రకాన్ని మీరు 2 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు, ఎలా ఉంటుంది, రైతుకి ఇవ్వచ్చా లేదా అని అధ్యయనం చేస్తున్నారు. భయపడకుండా ఎటువంటి సంకోచం లేకుండా ఈ రకాన్ని సాగు చేయొచ్చు అంటారా రైతులు? ఇత్తనం సోర్స్ కనుక మనం కరెక్ట్ సోర్స్ కనుక తీసుకోగలిగితే 100% మన 100% మనం దీన్ని భయపడకుండా సాగు చేయదగిన ఇది. ఎలా గుర్తిస్తామండి దాన్ని? దీన్ని నేను రకరకాల ప్లేసుల్లో నేను ప్లాంటేషన్ చేశాను. మీరు గమనించండి. ఒక దగ్గర షేడింగ్ బాగా ఎక్కువ ఉంది, ఒక దగ్గర మీకు వేరే మొక్కలు కూడా వచ్చి దీనికి అవిసి మొక్కలు వచ్చి దీనికి ఆనుకుంటున్నాయి, సుబాబుల మొక్కలను. ఈ ప్లేసుల్లో కూడా మీకు సుబాబుల మొక్కలు వచ్చి ఈ బొప్పాయి చెట్ల మీద పడ్డ టైంలో కూడా మీకు మా మొక్క ఈ 2 ప్లాంట్స్ వదిలేసేయండి, దాని అవతల నుంచి చూడండి. అవతల మీకు మొక్క ఈల్డింగ్ ఎక్కడ కూడా తేడా రాలేదు. అంటే దీనికి సన్లైట్
ఎక్కువ తక్కువ మీద పెద్ద ఎఫెక్ట్ దీనికి చూపించట్లా. అంటే సన్లైట్ పడని వైపు కూడా కాయ తయారవుతుంది, కాయలు ఈల్డింగ్ బాగానే వస్తుంది, కాదు సైజులో మాత్రం కొద్దిగా తేడా వస్తుంది. సన్లైట్ తగ్గిన దగ్గర సైజులో తేడా వస్తుంది. ఇది మేజర్ మనం ఒక పైరు మనం పంట వేసేటప్పుడు సన్లైట్ పూర్తిగా స్ప్రెడ్ అవుతుంది అవ్వలేదు అన్న టైంలో మనం దీనికి ఈ స్ప్రెడ్డింగ్లో డిఫరెన్స్లో మనం దాన్ని మాత్రం కంపల్సరీ గమనించాలి. తక్కువ సన్లైట్ పడినప్పుడు కూడా మనకి ఈల్డ్ వస్తుందా లేదా చెట్టు అనేది మనం గమనించుకుంటే మనకు రైతుకి ఇది ఒక ఉపయోగపడే అంశం అవుతుంది. అది సో బొప్పాయిలో ఉన్న ప్రధాన సమస్య కానీ లేదా తైవాన్ రెడ్ లేడీలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య కానీ ఒక్కసారిగా తోటకి వైరస్ వస్తే తోట మొత్తాన్ని తీయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. మీరేమి ఇందాక చెప్పినప్పుడు ఈ రకం వెరైటీ కనుక వైరస్ వచ్చినా కూడా తిప్పుకోగలుగుతుంది అంటున్నారు. తిప్పుకుంటాను. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తిప్పుకుంటుంది? మొదటి నుంచి కూడా దీని విషయంలో సార్ మీకు ఒకటే ఎగ్జాంపుల్, మనిషికైనా జంతువుకైనా దీనికైనా మన మొక్కకైనా ఈ మూడిట్లో దేనికైనా సరే రెసిస్టెన్స్ పవర్ అనేది ఒకటి ఉంటుంది లోపల, రోగనిరోధక శక్తి అనేది. మన వైరస్ని కంట్రోల్ చేసేది మ్యాక్సిమం అదే. ఈ రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే మనకు లోపల రోగనిరోధక శక్తి ఎప్పుడైతే డెవలప్మెంట్ బాగా ఉందో ఏ వైరస్ కూడా మనని దాదాపుగా ఏమి ఇబ్బంది పెట్టదు అనేది ప్రూవ్ అయిన విషయమే, అది మనం ఇది చేసిన విషయమే. ఇక్కడ మనకు రెడ్ లేడీ 786 ఎక్కువగా ఇదవుతుందంటే దాంట్లో కూడా రెసిస్టెన్స్ పవర్, మొక్కలో రెసిస్టెన్స్ పవర్ మనం డెవలప్ చేయగలిగితే, మనం సాగు చేసే విధానాలతో ఆ రెసిస్టెన్స్ పవర్ మనం డెవలప్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో కూడా వైరస్ను మనం తట్టుకోవచ్చు అనేది నా ఒపీనియన్. అయితే నేను ప్రాక్టికల్గా నేను సాగు చేసినప్పుడు 786 11 ఎకరాలు నేను సాగు చేశాను. 11 ఎకరాలు నేను సాగు చేసినప్పుడు వైరస్ వచ్చిన తర్వాత దాన్ని కొన్ని జిబ్రాలిక్ యాసిడ్ కొన్ని తరహాల్లో వాడటం, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాడటం మూలాన వైరస్ని కంట్రోల్ చేయగలిగాం, కానీ వచ్చిన వైరస్ని పూర్తిగా తగ్గించలేకపోయాం. కమర్షియల్గా అది వైబుల్ కాదు, మనం చేసేది రీసెర్చ్ కాదు, మనం చేసేది వ్యవసాయం అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళాలి దాంట్లో. ఎందుకంటే మనమే సైంటిస్టులం కాదు, లేకపోతే మన వెనకాల రీసెర్చ్ చేస్తున్న ఫండింగ్ లేవు కనుక మనం దాని మీద ఎక్కువ రీసెర్చ్కి వెళ్ళలేదు. ఒక ట్రైల్ వేసాం, సెట్ పూర్తిగా మనం సక్సెస్ కాలేదు అనిపించింది, వదిలేసాం. అయితే దీన్ని కొత్త వెరైటీ కమర్షియల్గా మనం బయటకు ఇస్తున్నప్పుడు రైతుకి మనం కొంత మినిమం భరోసా అనేది మన దగ్గర ఉండాలి, కొంత నాలెడ్జ్ దీని గురించి మనం ప్రాక్టికల్గా తెలుసుకుని ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మేము సొంతగా సాగు చేస్తాం జరిగింది. దీన్ని సాగు చేసి దీన్ని ఇదేంటి ఈ బెరుకులు ఎట్లా వచ్చినాయి, ఏ రకమైన క్యారెక్టర్స్తో ఉన్నాయి, ఆ బెరుకులతో రైతు ఏమైనా నష్టపోతాడా, లేదు అది కూడా మనకు మార్కెట్లో అమ్ముకుంటానికి అనుకూలమైన కాయ వస్తుందా రాదా, రెండు అసలు ఈ రైతుని ఈ బొప్పాయి విషయంలో భయపడుతున్న ఈ వైరస్ని ఏమాత్రం తట్టుకుంటుంది. దీనికి మేము ఫస్ట్ నుంచి కూడా వేపపిండి, ఆవుపిండి వీటిని మురగబెట్టిన మిశ్రమాలతోనే వీటిని పెంచుకుంటూ వచ్చాము. ఈ పెంచుకుంటూ వచ్చి ఎప్పుడైతే మాకు ఇది వైరస్ కోసం అని చెప్పి మేము 2 నెలల పాటు మేము దాన్ని ఫీడింగ్ ఇవ్వలేదు, ఏమంటే మాకు కూడా దీంట్లో కూడా కొంత వైరస్ కనపడింది. మీకు ప్రాక్టికల్గా అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కూడా మీరు వైరస్ నుంచి బయటకు వచ్చి పూర్తిగా వైరస్ అటాక్ అయిన చెట్లు ఉన్నాయి, వైరస్ నుంచి బయటకు వస్తున్న చెట్లు ఉన్నాయి. మీరు మార్కింగ్ చేసి మళ్ళీ 15 రోజుల తర్వాత చూసుకుంటే పూర్తిగా వైరస్ అటాక్ అయిన చెట్టు కూడా మళ్ళీ మీకు ఆ విముక్తి కనబడుతుంది వైరస్ నుంచి. అది ప్రాక్టికల్గా మేము అది చూసిన తర్వాతే దీన్ని ధైర్యంగా మేము రైతులకు ఇవ్వచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు మేల్ ఫీమేల్ అని రకాలు కానీ లేదా ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంచుకునే మొక్క తీసుకునే వాళ్ళ దగ్గర రిలయబిలిటీ ఉండాలన్నారు కదా, దాన్ని రైతు తెలుసుకోవడం ఎట్లాగా? అది సోర్స్ ఆఫ్ రిలయబిలిటీ సార్. దీన్ని ఇక్కడ మనం రైతు తెలుసుకుంటూ ఎలాగంటే మనకు దీనికి సమాధానం లేదు. రైతు మనం ఒక సప్లయర్ సప్లై చేస్తున్న మొక్కల్లో వచ్చిన రిజల్ట్ని ఎప్పుడు కూడా గమనించే తీసుకోవాలి రైతు, తప్పదది. సపోజ్ నేనే మొక్కలు ఇస్తున్నాను, ఈ మొక్కలు నేను ఎక్కడెక్కడ ఇచ్చున్నాను, ఇంత గతంలో నాకున్న అనుభవం ఏంటి, నేను ఎంతమందికి ఇచ్చున్నాను, వాటిలో నేను ఇచ్చిన క్యారెక్టర్స్ ఎంతవరకు వాళ్ళకి క్యారీ అయ్యింది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకటి ఇవాళ ఒక రైతు ఒరిజినల్గా అయితే అసలు తనే కంపెనీ నుంచి డైరెక్ట్గా సీడ్ కొనుక్కొని దాన్ని పెంచుకుని ఇది చేసుకోగలిగితే రైతుకు చాలా బాగుంటుంది. కానీ ఇవాళ మనకున్న పరిస్థితుల్లో అన్ని పనులు చేలోనే చేస్తే మనకి గిట్టుబాటు అయ్యే పరిస్థితులు లేవు కనుక, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కనుక ఈ రకమైన మా నర్సరీలో పెంచిన మొక్కలు తీసుకెళ్ళి నాటుకోవడానికి రైతులు ముందుకు వస్తున్నారు. కొంత టైము కలిసి వస్తుంది, కొంత శ్రమ కలిసి వస్తుంది, కొంత ఈ స్పెషల్ కండిషన్స్లో కరెక్ట్ కండిషన్స్లో పెంచిన మొక్కకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో రైతులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్దిగా వాళ్ళ ఖర్చు పెరిగినా సరే
ఇట్లాంటప్పుడు మనం ఖచ్చితంగా రైతు తీసుకుంటున్న సోర్సు కరెక్టా కాదా అనేది రైతు ఖచ్చితంగా దాన్ని సోర్స్ తీసుకోవాలి. కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి బిల్లు తీసుకోవాలి, కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ రెండూ తీసుకున్న తర్వాత మాత్రమే రైతు కొనుగోలు చేస్తే రైతు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక చెట్టు నుంచి అరటన్ను రావడానికి నమ్మకం కలిగింది మీకు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు చూసిన అధ్యయనం ప్రకారం, మీ నర్సరీలో మీరు పెంచిన విధానం ప్రకారం అలా ఎన్ని సంవత్సరాలకి అది 500 కిలోలు రీచ్ అవుతుంది, అరటన్ రీచ్ అవుతుంది ఒక మొక్క? మీకు నాటిన తర్వాత 6 నెలలకి మీకు 180 రోజులకు మాకు పువ్వు కనపడిందండి. పువ్వు అక్కడి నుంచి 9 నెలల లోపే, అంటే 220 రోజుల నుంచి 270 రోజుల లోపే మేము దీన్ని కాయ కట్ చేసిన జరిగింది. మీకు అది డేట్లు కూడా, రికార్డ్ డేట్లు కూడా చూసి చెప్తాను. సుమారుగా 240 రోజులు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు కాయ కట్ చేస్తడం జరిగింది పక్వానికి వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు మాకు సంవత్సరం నుంచి ఈల్డింగ్ ఇస్తూనే ఉంది చెట్లు. ఇప్పుడు మాకు ఆ సంవత్సరం 9 నెలలు కంటిన్యూగా 9 నెలలు నడుస్తుంది, 9 నెలలు నడుస్తుంది ప్రస్తుతం దీనికి. ఇప్పటికీ ఈల్డింగ్ ఇస్తూనే ఉంది. ఇంకా మాకు ఈ చెట్టు ఇంకొక సంవత్సరం పాటు మేము దీన్ని కాయించగలుగుతాం. ఎందుకంటే ఈ బెరుకులు వచ్చినాయి చూసారా ఎత్తులు, ఈ ఎత్తుకెళ్ళిన తర్వాత కూడా మనం కాయని సేఫ్గా కిందకి దించుకోవచ్చు. సహజంగా దీంట్లో తక్కువ ఎత్తులోనే ఎక్కువ కాయ కాస్తుంది అని మేము నమ్ముతానికి ఇంకో మేజర్ కారణం ఈ నోడల్ గ్యాప్. కడుపుకి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ రెడ్ లేడీ కన్నా కూడా తక్కువ ఉంది దీంట్లో ఈ గ్యాప్. ఇది మీకు ఈ ప్రతి ఆకు దగ్గర మనకు ఒక పువ్వు వస్తుంది, ప్రతి కణుపు దగ్గర ఒక పువ్వు వస్తుంది. ఈ కణుపు మనకి ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎక్కువ అవుతుంది. ప్లస్ రెండోది, కాయ ఇలా వచ్చినప్పుడు పక్కన ఉన్న కాయ చిన్నకాయలు వస్తానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే గ్యాప్ తగ్గిపోతుంది. ఈ కాయ మధ్యలో ఉన్న ఈ కాయ మనకు ఫెయిల్యూర్ ఎక్కువ అవుతుంది. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఈ రెండు కాయల మధ్యలో ఉన్న ఈ కాయ కూడా దగ్గరగా ఈక్వల్గా పెరుగుతానికి మాకు ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి దీంట్లో. ఈ అంటే కొద్దిగా మీకు ఫస్ట్ నుంచి కూడా ఈ ఎఫెక్ట్ రకరకాల పరిస్థితుల్లో పెంచి ఇది చేసిన దాంట్లో మేము ఫీడింగ్ తక్కువ చేసి తక్కువ ఫీడింగ్ ఉన్న టైంలో వచ్చిన మొక్కలు ఇవి. రెండోది ఇంకోటి, ఇది ఒక్కొక్కసారి మనకు జనరల్గా ఇప్పుడు దాకా నేను బొప్పాయిలో ఒక కణుపు దాటిన తర్వాత కింద కణుపులో పువ్వు వస్తుంది అనేది నేను చూడలే. దీంట్లో మేము గమనించాం, పైకి వెళ్ళిపోయి పూసిన తర్వాత కూడా ఈ కణుపులో పువ్వు వచ్చింది మాకు. ఇది మేము గమనించింది. ఇది ఈ కింద ఏ సైజు పెరుగుతుంది ఏంటి అనేది కొద్దిగా కాలం గడిస్తే కానీ మేము కూడా మీకు కరెక్ట్గా చెప్పలేము. దీంట్లో మేము గమనించిన విషయాలు ఇది.